హలో హాయ్ నమస్తే అండి. మేంకి గ్రామ పంచాయతీకి నిధులు ఎలా వస్తాయి? ముఖ్యంగా ఇప్పుడు నామినేషన్ వేసిన ప్రతి ఒక్క సర్పంచ్ తెలుసుకోవాలి. అదే విధంగా గ్రామంలో ఉండే ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీకి నిధులు 3 పద్ధతుల ద్వారా గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు కావడం జరుగుతుంది. మొదటి పద్ధతిలో గ్రామ పంచాయతీ తన సొంతగా నిధులు కొన్ని సమకూర్చుకోవడం జరుగుతుంది. అదేంటిదంటే ఇంటి పన్ను, నల్ల పన్ను ఎక్సెట్రా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ అయ్యేటప్పుడు కొన్ని గ్రామాలకి, రాష్ట్రంలో ఉండే గ్రామాలకి కొన్ని నిధులు సమకూర్చానని హామీలు ఇవ్వడం జరుగుతుంది. దా పద్ధతి ద్వారా కొన్ని నిధులు రావడం జరుగుతుంది. స్టాంపు వెల్డర్ భూమి కొనుగోళ్ల ద్వారా అదే కొన్ని నిధులు సమకూర్చడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు రావడం జరుగుతుంది. మరి మూడవ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని నిధులు సమకూర్చడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుండి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ నిధులు అనేది మంజూరు కావడం జరుగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కొన్ని నిధులు సమకూర్చడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ ద్వారా కొన్ని నిధులు సమకూర్చడం జరుగుతుంది. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా కొన్ని నిధులు సమకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా 2019 ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన నీరును ప్రజలకు అందించాలనే ఉద్దేశం కొద్దీ కొన్ని నిధులు సమకూర్చడం జరుగుతుంది. ఈ నిధుల ద్వారా గ్రామ పంచాయతీకి అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. ఈ నిధులు రాకపోతే సర్పంచ్ తన సొంత జేబుల నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లు లేట్ అయినప్పుడు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఆ గ్రామ పంచాయతీ ఉండే అధికారులు తన జేబుల నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.